వాసవి క్లబ్ అంటేనే సేవకు మారుపేరుగా నిలుస్తూ అన్ని వర్గాలకు సహకరిస్తూ ముందుకు సాగుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాన్ టు డస్క్ ముఖ్య అతిథి నారాయణ నాగసత్య శ్రీనివాస్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో స్వాతి కళ్యాణ మండపం నందు జిల్లా V213A రీజియన్ పరిధిలోని 3 జోన్లలో జిల్లా గవర్నర్ బొమ్మ కామరాజు అధ్యక్షతన నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దూత ఉంటే దాతకు కొదవలేదని అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధా వెంకట సూర్య ప్రకాశరావు ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. డాన్ టు డస్క్ లో భాగంగా ప్రతి క్లబ్ 7 సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దాతల సహకారం, వాసవి క్లబ్ సభ్యుల తోడ్పాటుతో ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడం, ప్రధాన కూడళ్లలో ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ ఏర్పాటు చేయడం, అవసరమైన చోట కూర్చోవడానికి సిమెంట్ బాలలు, మొక్కలు వేయడమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా ట్రీ గార్డ్స్ పెట్టడం, గోశాలకు దానా ఇవ్వడం, తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం, ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం, విద్యలో చక్కటి విద్యను సాధించిన విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, అన్నదానాల నిర్వహణ, నిరుద్యోగ యువతకు ఆయా రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం, కుట్టు మిషన్స్ నేర్పించి వారికి మిషన్స్ అందించడం, మెడికల్ కిట్స్ ఇవ్వడం తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో IEC మెంబర్ డాన్ టు డస్క్ ఇన్ఛార్జ్ పత్తి విశ్వనాథ్ కుమార్, రీజియన్ చైర్మన్ 213A వెత్స సత్యనారాయణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ గుడిమెట్ల యుగంధర్, కొల్లేపర ఆనంద్, ఒప్పల మణికంఠ, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, దారా మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాదిబారిన పడుతున్నారు. వారందరి రక్షణ కోసం కూడా ఎవరికైనా అర్జెంట్ బ్లడ్ అవసరం ఉంటే, రక్తం అవసరం ఉంటే మా యొక్క వాసవి క్లబ్ సభ్యుల ద్వారా మరి అర్జెంట్ గా ఆరోగ్య కేంద్రాలలో, హెల్త్ సెంటర్లలో, అర్బన్ హెల్త్ సెంటర్లలో మా యొక్క బ్లడ్ డొనేషన్ యొక్క దాతల యొక్క ఫ్లెక్సీని పెట్టడం జరిగింది. మరి అలాగే ఏదైతే మేము సర్వీస్ కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలకు వాసవి క్లబ్ ద్వారా సేవలు చేస్తున్నామనే ఉద్దేశంతో సర్వీస్ జాకెట్ ను కూడా క్లబ్లకు పెంపొందించడం జరిగింది. మరి అలాగే ఈ రోజు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులను గుర్తించి మరి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను కూడా ఇన్స్పిరేషన్ గా, వారికి మోటివేషన్ గా ఈ విద్యార్థులను ఆ పాఠశాలలో మరి వారి సన్నిధిలో, వారి సమక్షంలో సన్మానించాలనే ఉద్దేశంతో మరి శాలువా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత సంవత్సరం గోశాలకు మరి ఏదైతే గరుకు స్తంభాన్ని పెట్టామో, ఈ సంవత్సరం గోశాలలో పశువులకు 1 నెల దానా పెట్టాలి అని మరి వారు చెప్పడం జరిగింది. వారి సూచనతో మరి అన్ని గోశాలలో కూడా వాసవి క్లబ్లు, ఈ ప్రాంతంలో ఉన్న 65 వాసవి క్లబ్లు కూడా ప్రతి గోశాలకు గోదానాన్ని అందజేయడం జరుగుతుంది. అలాగే మరి ఎక్కడైతే మొక్కలు పెంచబడతాయో ఆ మొక్కలను రక్షించాలనే ఉద్దేశంతో కూడా ట్రీ గార్డెన్, సిమెంట్ ట్రీ గార్డెన్ కానివ్వండి, ఐరన్ ట్రీ గార్డెన్ కానివ్వండి ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. లేని ఎడల ఒక సిమెంట్ బెంచిని కూడా ప్రజా కూడలిలో పెట్టాలని చెప్పేసి మరి అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా డిసెంబర్ 13, 14 తేదీలలో ఒంగోలులో జరిగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఒంగోలులో సిద్ధా సూర్యప్రకాశరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఐకాన్ కన్వెన్షన్ కూడా సభ్యులను అత్యధిక సంఖ్యలో రావాలని చెప్పేసి వారు ఈ సందర్భంగా కూడా సభ్యులుగా కావాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరడం జరిగింది. ఇలా దాదాపుగా 65 సంవత్సరాల చరిత్ర కలిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఎన్నో క్లబ్లు వస్తూ ఉంటాయి, ఎందరో లీడర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కేవలం ఈ సందర్భంలో మరి ఆర్యవైశ్యులు 102 గోత్రాలకు సంబంధించిన ఆర్యవైశ్యులు ఈ సంస్థలో సభ్యులుగా ఉండి అన్ని వర్గాల వారికి సేవలు చేస్తూ లీడర్లుగా ఎదగడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఈరోజు సర్పంచ్లుగా కానివ్వండి, ఎంపీటీసీలుగా కానివ్వండి, జెడ్పీటీసీలుగా కానివ్వండి, వార్డు మెంబర్లుగా కానివ్వండి ఎదగడానికి ఇది ఒక మంచి ఆర్గనైజేషన్. లీడర్షిప్, ఫెలోషిప్, సర్వీస్ అనే 3 సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని మన యొక్క ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క క్లబ్ కూడా సేవలు చేస్తూ ఈరోజు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మహాసభలో తీసుకున్నట్టయితే జిల్లా అధ్యక్షులు ఎక్కువగా కూడా మరి వాసవి క్లబ్కు చెందిన నాయకులే ఆ ఆర్గనైజేషన్లో ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్లో నేర్చుకున్న విధంగానే వారు డయాస్ల మీద, వేదిక మీద ఎలా మాట్లాడాలి, మరి ఏ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి సంస్థ నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో వచ్చే నెలలో జర్నలిస్ట్ డే, పోయిన సంవత్సరంలో విజయవాడలో ఈ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, మరి అలాగే హైదరాబాద్ ప్రాంతంలో
మొత్తం మంది జర్నలిస్టులకు విజయవాడ ప్రాంతంలో 150 మందికి, హైదరాబాద్ ప్రాంతంలో 250 మంది జర్నలిస్టులను కూడా సత్కరించిన ఘనత వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతాలలో దాదాపుగా 800 క్లబ్బులు విలేజ్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ 800 కేవలం నడుచుకుంటూ వెళ్ళాల్సిన ప్రాంతం కొన్ని ఉన్నాయి, మరి 2 వీలర్ పైన వెళ్ళాల్సిన క్లబ్బులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలలో కూడా సేవలు చేస్తున్నందుకు వాసవి క్లబ్ అధ్యక్షులను, మన నాయకులను అందరినీ కూడా అభినందిస్తూ, ఇలాంటి గ్రామీణ ప్రాంతాలలో చేసే సేవలు మన యొక్క అంతర్జాతీయ స్థాయికి, మన యొక్క సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి దోహదపడతాయని ఈ సందర్భంగా